మినిమలిజం అంటే అవసరం లేని అన్నింటినీ జీవితంలో నుండి తీసేయడం. మినిమలిజం అనేది ఒక జీవన విధానం. మనందరం ఇప్పుడు ఒక మెటీరియలిస్టిక్ వరల్డ్లో బతుకుతున్నాం. అంటే మనిషి జీవితం వస్తువుల చుట్టూ అల్లుకుపోయింది. ఒక ఇంట్లో ఎన్ని ఎక్కువ వస్తువులుంటే అంత గొప్ప అనుకునే భ్రమల్లో బతుకుతున్న వాళ్ళే ఎక్కువ మంది. మినిమలిజం అంటే నీకు ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే నీ దగ్గర ఉంచుకో, ఏదైతే అవసరమో అది మాత్రమే మాట్లాడు, ఏ వస్తువు అయితే అవసరమో దాన్ని మాత్రమే కొనుమని చెప్తోంది. ఈ రోజుల్లో ఎలా తయారైందంటే ఒక మనిషి ఎంత డెవలప్ అయ్యాడో అనే దానికి కొలమానం ఆ వ్యక్తి గతంలో కన్నా ఇప్పుడు ఎన్ని ఎక్కువ వస్తువులు వాడుతున్నాడు, ఎంత ఖరీదైన వస్తువులు వాడుతున్నాడు అనే దానిపై ఆధారపడి ఉంది. కానీ నిజానికి ఒక వ్యక్తి డెవలప్మెంట్ని మెటీరియల్స్తో పోలుస్తామా? నేనేమంటానంటే ఒక వ్యక్తి ఎంత అభివృద్ధి చెందాడనే విషయం ఆ వ్యక్తి మానసిక తలానికి చెందినది. ఇంట్లో ఉండేది ఇద్దరు మనుషులు, కానీ కొనేది మాత్రం 4 బెడ్రూమ్ ఫ్లాట్. ఆ ఇద్దరు ఉండేది కూడా ఒక్క రూమ్లోనే. అంటే ఇక్కడ ఇద్దరు కలిసి సింగిల్ రూమ్ తీసుకోమని చెప్పడం కాదు. మినిమలిజం అంటే లగ్జరీకి వ్యతిరేకమో లేదా పేదరికంగా బతకమని చెప్పేది కాదు. నీకు అవసరమైన దాన్ని అవసరమైన మేరకు వాడుకుంటూ అవసరమైనంతలో ఉండమని చెప్పడం. అనవసరమైన దాన్ని ఒక్కటి కూడా ఉండకుండా చూసుకోవడం. మినిమలిజం అంటే డబ్బును ఆదా చేయడం కూడా కాదు, అవసరమైన దానికి అవసరమైనంత ఖర్చు పెట్టడం. కానీ మనమేం చేస్తాం? బిల్డప్లకు పోయి అనవసరమైన వాటికి అవసరం లేనంతగా ఖర్చు చేస్తాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే డబ్బు సంపాదించడం కాదు, దాన్ని ఖర్చు చేయడం ఒక ఆర్ట్. నాకు తెలిసి ఈ ఆర్ట్ అందరికీ రాదు. డబ్బు లేనోడు కూడా చేసే వెధవ పనే గొప్పలకు పోయి ఎక్కువ ఖర్చు పెట్టి మూతి పళ్ళు రాలగొట్టుకోవడం. మీకు తెలుసో లేదు, ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళంతా మినిమలిస్టులే. రాకుమారుడైన గౌతమ్ బుద్ధుడు అన్నింటినీ వదిలేసి అతి తక్కువ వస్తువులతో జీవించాడు. మహాత్మా గాంధీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అంతెందుకు మన కాంటెంపరీ అపర కుబేరుడు రతన్ టాటా కూడా మినిమలిస్టే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతి తక్కువ అవసరమైన వస్తువులతో జీవించడం వల్ల చాలా టైం ఆదా అవుతుంది. మిగిలిన టైంని మనం చేయాలనుకున్న పని కోసం ఖర్చు పెట్టవచ్చు. డబ్బు ఆదా అవుతుంది. మిగిలిన డబ్బు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆల్రెడీ కావలసినంత ఉన్నవారు ఆ డబ్బుతో లేని వాళ్లకు ఉపాధి కల్పించవచ్చు. మినిమలిజం అంటే ఎవడినో ఉద్ధరించే గొప్ప పనులు చేయమని చెప్పడం కాదు, కానీ సాదాసీదాగా జీవితాన్ని సరళంగా జీవించగలగడం. మనలో చాలామంది 2 ఫోన్లు మెయింటైన్ చేస్తారు, కానీ ఒక్కదానికి కాల్ రాదు. కొందరు ఒక్క ఫోన్నే ₹1,00,000 పెట్టి కొంటారు, కానీ దాన్ని వాడుకోవడం ఎలానో పూర్తిగా తెలియని కూడా తెలియదు. ఇదంతా ఎందుకు అంటే మనం చేసే పనులన్నీ పక్కోళ్ళ కోసమని చెప్పడం. ఈ మధ్యకాలంలో 500 కోట్ల బడ్జెట్ పెట్టి అరిగిపోయిన చెప్పులు తొడుక్కొని మామూలు బట్టలు వేసుకొని బుల్లి కారులో తిరిగే తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా మినిమలిస్టే.